సార్ మేము నిరంతరం పార్టీల కోసం, పదవుల కోసము, పెత్తనాల కోసం, ఆస్తుల కోసం కాకుండా ప్రజల కోసం వాళ్ళకున్న సమస్యలను క్లియర్ చేయడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వాళ్ళం సార్ అది. ఇవాళ కొత్తగా మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ అలాగే ఉంది. ఈ 6 నెలల పరిపాలన చూస్తే మా పరిపాలన కూడా అలాగే ఉంది. ఇందులో మా స్వార్థం ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశ వైపు ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలు తప్ప. ఇది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకళ్ళు జనాల్లోకి వచ్చి తిరిగినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కూటమి ఇదే మైత్రితోటి మళ్ళీ 2029 వరకు కూడా కొనసాగిద్ది. దీంట్లో ఎవరో అడ్డుకట్టలు వేయటం, ఇంకెవరో కుట్రలు కుతంత్రాలు పనటం, ఇవన్నీ కూడా మా కూటమి విషయంలో జరిగే విషయం అయితే కాదది. పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నది జనసేనని ఎదగనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ఇన్సైడ్ ఆల్రెడీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అని నమ్ముతారా? అవి ఏమి అన్ని ఉత్త పుకార్లు సార్. జనసేన ఎదగాలి అనుకుంటే జనసేనకి ఎవరు జాకీలేల. జనసేన పార్టీ అనేది అతి సామాన్యుడి జేబులో నుంచి డబ్బులు పెట్టుకుని జెండా పట్టుకుని తిరిగితే డెవలప్ అయినటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఆయన సొంత నిధులతోటి, ఆయన కష్టార్జితంతో నడిపిన పార్టీ. ఏదో ఎంఎన్సీ కంపెనీల నుంచో, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థల నుంచో ఫండ్స్ వచ్చి నిలబడిన పార్టీ కాదు. సామాన్యుడిని నాశన కోసం నా వంతు ద్వారా మీరేదన్నా నా పార్టీ నడపడానికి ప్రజల కోసం సపోర్ట్ ఇవ్వండి అని అడిగిన పార్టీయే తప్ప, వెళ్ళి కార్పొరేట్ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి బ్లాక్ మనీ వైట్ మనీగా మారుస్తాం, మాకు నిధులు ఇవ్వండి అని అడిగినటువంటి పార్టీ జనసేన కాదు.